హాయ్ అండి, మీ మణి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం పీతలు ఫ్రై చేసుకుందాం. ఒక 1 kg పీతలు తీసుకున్నాం. ఇందులో కావాల్సిన మసాలాలు చూపించానండి. ముందుగా 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 4 ఎల్లిపాయ రెబ్బలు వేసుకోండి. ఇలాగా చిన్న అల్లం ముక్క, చిన్న చెక్క, ఇలాగ 1 యాలక్కాయ, 1 లవంగా. ఎక్కువ వద్దండి, మసాలా ఎక్కువ ఫ్రై కదా, ఎక్కువ వేసుకోకూడదు, కారం ఎక్కువైపోద్ది. అందులో 1 ఉల్లిపాయ ఇలా ముక్కలు కోసి పెట్టుకున్నామండి. ఇది కూడా పేస్ట్ పట్టుకుందాం, చేపల కూరలాగా పేస్ట్ పట్టుకుందాం. 1 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. మసాలా పెట్టేసి తయారీ విధానం చూపించాలి అండి. మసాలా పెట్టేసుకున్నాం కదా మనం, ఇందులో కొంచెం తీసి ఇందులో వేసుకుందాం, పక్కకు పెట్టుకుందాం. ఇంత మసాలాలో మనం ఉల్లిపాయ వేసుకుని ఇది కోసిన ముక్కలు ఉన్నాయి కదండి, మురుమురుగా మిక్సీ పట్టేసుకుందాం. దీనికి మూకుడు పెట్టేసుకుందాము. అయిందండి, కొంచెం నూనె పోసుకుందాం. నూనె వేడైంది, కొంచెం పసుపు వేసేసుకోండి. ఇలాగా పసుపు వేసుకుని ఇలా ముక్కలు వేపించేసుకోండి. పీతలు ఫ్రై చేసి ఇలా తీసేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయినాయి, ఇలా తీసేసుకుందాం. ఫస్ట్ ఇలా నూనె ఇలా పోసుకోండి ముక్కల్లోనూ. చూడండి, ఫ్రై అయిపోయినాయి. ఇలా కట్టగా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అదే ముక్కల్లో పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఇలాగా అదే ముక్కల్లో ఇలా పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ వేసుకోండి కదండి. ఇలా పట్టుకున్నాం కదా, ఉల్లిపాయ వేసి కూడా ఇందులో వేసేసి వేపించేసుకున్నాం. ఫ్రై అయిపోయింది. ఇది ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ పీతలు వేసేసుకున్నాం. అలా తర్వాత కొంచెం మసాలా పక్కన పెట్టుకున్నాం కదండి, ఇది కూడా ఇలా వేసేసుకుందాం. వీటి మీద కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ ఒకసారి ఇలాగా కలిపేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయినాయి. మసాలా కూడా వేసేసాను. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఫ్రై కదా, సాల్టే వాడదాం. కొంచెం సరిపోయినంత వేసుకోండి. 1 1/2 స్పూను కారం వేసుకోండి. ఇలాగా మీకు సరిపడగా వేసుకోండి కారం కూడా. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇలాగా కొంచెం మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా, కొంచెం నీళ్ళు ఇలా పోసుకుందాం. ఇంకా వద్దండి, 1 2 స్పూన్లు. ఇలా కలిపేసుకుని 1 నిమిషం మనం మూత పెట్టుకుందాం. 1 5 నిమిషాలు. ఇప్పుడు చూద్దామండి. ఫ్రై రెడీ అయింది, ఉడికిపోయిందండి. ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా చేసుకుంటే అండి మనకి గ్రేవీ కూడా ఇలా ఉండేలా చేసుకుంటే, ఇలా చేసుకుంటే గ్రేవీ ఉంటుంది. మనకి రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇలా చేసుకో. ఇదిగోండి, మనకి పీతల ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కామెంట్లో చెప్పండి.